ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. బెజవాడ స్టేషన్లో అడుగు పెట్టడంతోనే మా మేనత్త కొడుకు మల్లవరపు కృష్ణారావు ప్రత్యక్షమయ్యాడు నా ఎదుట. నేను ఆశ్చర్యపోయాను. వెల్లూరు జైల్లో ఉన్న తను ఇక్కడెలా అవతరించాడు చెప్పమా అనుకున్నా. అతను సంతోషంతో నవ్వుతున్నాడు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ కారణంగా మేమంతా విడుదలైనట్టు తెలియదా అన్నాడు. నాకు తెలియదు. 2 నెలలుగా నేను పేపర్ చూడలేదు. అతని రైలు బయలుదేరబోతోంది. గబగబా చెప్పాడు రాజకీయ వాతావరణంలో కలిగిన అద్భుతమైన మార్పులను గురించి. విశాఖపట్నం చేరాక ఉత్తరం వ్రాస్తానన్నాడు. కదులుతున్న రైలు కిటికీలోంచి చేయి చాచి అతని చెయ్యి పట్టుకొని గట్టిగా అదిమి విడిచిపెట్టాను. బెజవాడలో నా కొరకు ఆఫీసు ఉత్తరాలు వేచి ఉన్నాయి. ఆఫీసు పనిమీద బందరు, నరసాపురం, రాజోలు వెళ్ళవలసి ఉంది. వెంటనే బందరు వెళ్ళాను. బందర్లో నా పని చూసుకొని ఆ ఉదయమే శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్యను దర్శించడానికి వెళ్ళాను వారింటికి. నాన్నగారు ఆయన స్నేహితులు. ఇది వరకు నేను ఆయన్ను కలుసుకొని ఉండలేదు. వారి ఊరు వచ్చాను కాబట్టి ప్రప్రథమముగా వారిని దర్శించడం నా విధి అనుకొని వెళ్ళాను వారి వద్దకు. నన్ను చూచి మా నాయనగారిని చూచినట్టు సంతోషించారాయన. ఎంత వాడవయ్యావు! నీ చిన్నప్పుడు చింతాద్రిపేటలో మీ ఇంట్లో చూచాను నిన్ను, మీ అక్కయ్యను, చెల్లెలిని. వారు కులాసాగా ఉన్నారా అని అడిగారు. మా సంభాషణ ప్రారంభించిన 2 నిమిషాల్లో రాజకీయ విషయాల ప్రస్తావన మొదలుపెట్టారు శ్రీ పట్టాభి. స్టేషన్లో నేను చూచాయగా వినిన గాంధీ ఇర్విన్ ఒడంబడిక గురించి సవిస్తరంగా చెప్పారు ఆయన. ఆ రాచకార్యపు పుట్టు పూర్వోత్తరము, అందుకు తాము చేసిన కృషి, ఒడంబడిక అసంతృప్తికరంగా ఉన్నదని ఆక్షేపించే అతివాదుల వాదనలోని లోపాలు అన్నీ ఎంతో చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు. నాతో మాట్లాడుతున్నారన్న మాటే గాని అంతసేపు ఆయన వాగ్ధోరణి నన్ను ఉద్దేశించి కాదు, వివిధ పక్షపు నాయకులను ఉద్దేశించి నాతో అంటున్నారాయన అంతే. ఇంకా ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాను వారి ఆ ప్రసంగం వింటూ. కాంగ్రెస్ ఆశయాలు, నిర్మాణ కార్యక్రమ ఆవశ్యకత, దేశంలో సంఘీభావం లేకపోవడం, ఇలాగా ఎన్నో సంగతుల గురించి చెప్తున్నారాయన. గొప్ప వక్త. ఆవేశంతో మాట్లాడినా ఒక్క పొరపాటు దొరలదు. అద్భుతమైన జ్ఞాపక శక్తి, ఎంతో ఛలోక్తి. ఇలా ఎంతసేపు ప్రసంగించుందురో. వడ్డించారు, భోజనానికి లేవచ్చు అని లోపల నుంచి కబురు రాకపోతే. ఆ పూట వారి సహపంక్తిని భోంచేసి కాసేపు విశ్రమించి వారి వద్ద సెలవు తీసుకున్నాను. నేను ఎప్పుడు బందరు వెళ్ళినా పూజ్యులు శ్రీ ముట్నూరి కృష్ణారావును దర్శిస్తూ ఉంటాను. వారితో 1 నిమిషం సేపు మాట్లాడగలిగినా అది ఎంతో ఉత్సాహాన్ని సమకూరుస్తుంది. తరువాత జీవితంలో తారసిల్లే వివిధ సమస్యలను ఎదుర్కోవడానికి కావలసినంత బలమునిస్తూ ఆయన ఎంతో ఆప్యాయంతో, ఎంతో దర్జాతో చిరునవ్వు నవ్వుతారు నన్ను చూచినంతనే. ఈసారి వారికి కనిపించడంతోనే ఈ మధ్య మీ రచనలు ఏమీ పంపడం లేదు మా పత్రికకు అన్నారు వెన్నెల విరిసే మందహాసంతో. మా నాన్నగారిని గురించి, మా పినతల్లిని గురించి మరీ మరీ అడిగారు. మా పినతల్లి చేస్తున్న త్యాగాన్ని ప్రశంసిస్తూ వారిద్దరూ ధన్యజీవులు అన్నారు. నేను నా స్నేహితుడు నాగభూషణం ఆరోగ్యం గురించి అడిగాను వారిని. అదే ఆరోగ్యం ఇంకా పూర్తిగా నయం కాలేదు. ఒకసారి ఇంటికి వెళ్ళి చూచిరండి, అతని తల్లి సంతోషిస్తుంది అన్నారు. నేను వారి వద్ద సెలవు తీసుకునే ముందు మళ్ళా ఒకసారి అన్నారు, కృష్ణా పత్రికకు ఏమన్నా వ్రాయండి, మీ రచనలో ఒకానొక విశిష్టత ఉన్నది అన్నారు. మూర్తి భవించిన ఆంధ్రత్వం, ముట్నూరి కృష్ణారావు. బందరు నుంచి భీమవరం, పాలకొలను పాలకొల్లు, రాజోలు వెళ్ళాను. రాజోలు చాలా అందంగా కనిపించింది. కొబ్బరి చెట్ల మధ్య అంత ఊరు ఎంతో హాయిగా ఉంది. రాజోలు నుంచి నావలో గోదావరి దాటి కొంత దూరం నడిచి తర్వాత జట్కా వేసుకొని పాలకొలను చేరాను. పాలకొలంలో భూప్రదక్షకుడు భార్యకు వ్రాసిన లేఖలు అంటూ తమ విదేశయానమును గురించి విపులముగా వర్ణిస్తూ వచ్చిన అత్యం నరసింహారావు గారిని కలుసుకొని వారితో కొంతసేపు సంభాషించాను. ఆ రాత్రి రైలులో మద్రాసుకు ప్రయాణమయ్యాను.
మద్రాసు చేరేసరికి ఆఫీసులో పరిస్థితులు కొంత మారి ఉన్నవి. ఇన్నాళ్ల నా ప్రవాసం వల్ల పనికి ఎంతో అంతరాయం తగిలింది. అంతేకాక ఆర్థికంగా కూడా ఎవరూ అనుకోని మాంద్యం ఆవహించింది దేశాన్ని. ఈ కారణాలు ఇంకా మరికొన్ని కారణాలు వీనివల్ల నేను ఆ పని నుండి విరమింపవలసిన స్థితి ఏర్పడింది. మళ్ళా ఆవిడ వెళ్ళాను నాన్నగారిని చూడ్డానికి. మళ్ళా ఆ పొలంలోనే పని చేయిస్తున్నారు. అప్పుడు పట్టుబట్టి ఒక్క పూటలో తడిపించిన మెరక చేను వద్ద నాన్నగారు ఈసారి కోతలు కోయించి కుప్ప నూర్పిస్తున్నారు. సాయంత్రపు వేళ అస్తమిస్తున్న సూర్యునికి చెయ్యి అడ్డం పెట్టుకుని వారిని సమీపించే నన్ను చూస్తున్నారు ఆయన. నేను దగ్గరగా వచ్చాక కూర్చోమని పచ్చిక గట్టు చూపి నాన్నగారన్నారు, ఢిల్లీలో మీ అక్కయ్యకు ఉత్తరం రాశాను. నీవు కొంతకాలం ఆమె వద్ద ఉండి మరేదైనా ఉద్యోగానికి ప్రయత్నం చేయి. నీకు ఉద్యోగం దొరక్కపోదు. ఉద్యోగం దొరికే వరకు అక్కయ్య వద్దనే ఉండు. మీరిద్దరూ కలిసుండి కొన్నేళ్ల అయినదనుకుంటా. ఉదయమే వెళ్ళు ఢిల్లీ అన్నారు. మరునాడు నా ఢిల్లీ ప్రయాణం. నాన్నగారి వద్ద ఉండి వారి కృషికి తోడ్పడే అవకాశానికి ఇంత హఠాత్తుగా అంతరాయం కలుగుతుంది అనుకోలేదు నేనెన్నడూ. అయినా ఏ విషయమూ మన చేతిలో లేదు. ముందు ముందు ఏమి జరుగుతుందో ఎలా చెప్పగలం? రైలెక్కి మద్రాసు పరిసర ప్రాంతాలు దాటుతుండగా నా మనస్సులో కొండంత బెంగ ఒక పక్కన ముందు ఏమి కానున్నదో అనే ఒక రీతి ఉత్సుకత. ఆ రోజు జూలై 4వ తేదీ. అమెరికన్ల స్వాతంత్ర్యం ప్రకటించింది ఈనాడే. ఒక విధంగా నాకీ స్వతంత్రత మంచిదే. నాలో ఉన్న గుణగణాలు యథేచ్ఛగా వికసించడానికి మంచి అవకాశం ఇది. నా అడయార్ రోజులు, విజయనగర వాసము, 7 ఏళ్లు బెంగుళూరు అనుభవాలు అన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చాయి. అనుకోకుండా నాటకం మొదటి అంకంలోనే తెరజారిన ఫార్మసీ ఉద్యోగం విషయమూ జ్ఞాపకం వచ్చింది. బాధగా ఇలా ఆలోచిస్తూ ఉంటే నాయని సుబ్బారావు గారు వ్రాసిన ఆ గీతం మళ్ళా అవతరించింది. అక్షరం అక్షరం ఎంతో ప్రస్ఫుటంగా నా కనుల ముందు. ఎటొచ్చి మొదటిసారి ఆ భావాలు నా ప్రణయ జీవితానికే సంబంధించినవిగా అనుకున్నాను. ఇప్పుడు నా జీవితం యావత్తుకు అన్వయిస్తున్నాయి ఆ మాటలు. గాలిలో ఎగురుతున్న గాలిపటాన్ని నేనే. ఎగరవేయుచున్నది మాత్రం ఒక వ్యక్తి కాదు, విధి. విధే పటాన్ని దగ్గరగా లాగుతూ దూరముగా పోనిస్తూ దారము పట్టు మాత్రం వదలకుండా ఆడిస్తోంది నన్ను. ఆ భయావహ శూన్యంలో ఒక క్షణం భయం వేసి కళ్ళు గట్టిగా మూసుకున్నాను. గభీరవదనమున సేదదీర్చు అవ్యక్త మందహాసమున కర్థమేమి, నఖాగ్రధార దారమును తెంచు తలపు పుట్టదు కదా, రవంత కొనయాసతో తేలియాడుచున్న గాలిపటము ఝంఝానిలాఘాతమునకు కొట్టుకొని పోయినంత నీకు వచ్చినది ఏమి అని ప్రశ్నించుకున్నాను విధిని నాలో నేను. ఎంత ఒంటరి జీవితం ఇది అనిపించింది ఆ నిమిషం. ఒక పరి తీయనౌ బరువులొత్తగ జీవితమంత కృంగి, వేరొక పరి తేలి ఏలో ఎటకో జలదాల దాటి తారకల విశాల నీల పథరాజుల నెల్లనతిక్రమించిపోయి, కలియు సోలి సోలి చదలేటి తుషారపు స్వప్నరాశులన్, మరియు నేవేవు కలలు ముంగురుల జారి వాలి కనుబొమ్మ నునుగొమ్మ వంపులందు దూరి చూపుల చెక్కిళ్ళ జేరి, మందహాసంపు మసకలో మాయమౌను. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన అది. ఉద్యోగం లేకపోయినా అక్కయ్యతో కలిసి ఉండడం ఎంతో తృప్తిగా ఉంది. గాయపడిన నా మనస్సుకు
ఎంతో ఉపశాంతిగా ఉంది ఆమె ఆదరణ. ఆమె కాలేజీలో లెక్చరరు, హాస్పిటల్లో డాక్టరు కూడా. పెద్ద ఆవరణలో వారందరి నివాసమును. చక్కని బంగళాలు. నేను ఢిల్లీ చేరిన 2-3 రోజుల్లోనే అక్కయ్యతో కలిపి పనిచేస్తున్న లేడీ డాక్టర్లు, ముఖ్యమైన వారందరితోనూ పరిచయం చేసింది నన్ను మా అక్కయ్య. వారు ఆమె ఇంటికి వస్తూ ఉండేవారు. తను వారి ఇళ్లకు వెళ్తూ నన్ను కూడా తీసుకువెళ్ళేది. కొందరు ఆమెతో తీరిక వేళలో బ్రిడ్జి ఆడేవారు. నాకు ఆ ఆటలో చాలా ఆసక్తి. సాయంత్రపు వేళ టెన్నిస్ ఆడేవాడను వారితో. ఒక్కొక్క నాడు చదరంగము ఆడేవాడను డాక్టర్ రామ్ అనే ఆమెతో. మిస్ రామ్ కొన్నాళ్లు ఆక్స్ఫర్డ్లో ఉండి పెద్ద పరీక్ష ఇచ్చి వచ్చారు. ఇంగ్లీష్ సాహిత్య విషయాల్లోనూ మంచి ప్రవేశం ఆమెకు. చదరంగం ఆడుతూ సాహిత్య విషయాలు ముచ్చటిస్తూ చాలాసేపు గడిపేవాడను వారి ఇంట. బొంబాయి నుండి డాక్టర్ శుక్లా అక్కయ్య పేర ఉత్తరం వ్రాస్తూ, తమ్ముడు పజూభాయికి చాలా జబ్బుగా ఉంది. జానకిరామ్కు తీరికగా ఉన్నదని తెలిసి అతను తనతో ఉండాలనిపిస్తోంది అంటున్నాడు. జానకిరామ్ను బొంబాయి పంపుతారా అని వ్రాశాడు. పజూభాయి నేను బెంగుళూరులో కలిసి చదువుకున్నాము. తరువాత కైమూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో అతను ఉద్యోగం చేస్తుండగా నేను వెళ్ళి చూశాను అతన్ని. అతని భార్య హేమ చాలా మంచిది. అన్ని విధాలా అతనికి తగిన భార్య. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అలాంటిది ఆమెకు చాలా జబ్బు చేసి అతను రాత్రింబవళ్ళు పరిచర్య చేసినా ఫలింపక ఆమె చనిపోయింది. పాపం. ఆమె పోయిన కొన్ని నెలలకే అతనికీ జబ్బు చేసింది. ఇట్టే ఎక్కువైపోయింది ఆ జబ్బు. ఆ స్థితిలో నేను పజూభాయితో ఉంటే ఎంతో ఉపశమనగా ఉంటుందని బొంబాయి వెళ్ళాను. నీవు వచ్చావు కాబట్టి నా ఒళ్ళు నయమవుతుంది అనుకుంటాను అన్నాడు పజూభాయ్. అతని సంరక్షణా భారమంతా నాపై వేసుకున్నాను. వేళకు మందు ఇవ్వడం, పడక నుంచి లేవలేని అతనికి చేయవలసిన పరిచర్య అంతా చేయడం, కొంత విశ్రాంతిగా ఉండి మాట్లాడగలిగినప్పుడు అతనితో మాట్లాడుతూ ఉండడము, ఇలా అహోరాత్రాలు అతనితోనే ఉన్నాను. అతను హేమను గురించే చెబుతూ ఉండేవాడు ఎల్లప్పుడూ. అంత అన్యోన్యంగా ఉండి తమ జీవితంలో అంతటి అద్వైత భావం అలవర్చుకున్న దంపతులు చాలా అరుదు. అటువంటిది వారిలో ఒకరిని విడదీయడం విధి లీల. ఎంతో క్రూరం అనిపించింది. ఆ జంటలో మిగిలిన అతను ఎక్కువ కాలం ఉంటాడనే ధైర్యం లేకపోయింది నాకు. అతను జీవించాలనే ఆశ ఎంత ఉన్నా మా అందరికీ. ఈ జబ్బు నయం కావడానికి అత్యవసరమైనది బ్రతకాలనే సంకల్పం. హేమ లేని జీవితం అతనికి నిస్సారం. ప్రాణముపై తీపి ఏమాత్రం లేదు అతనిలో అన్నాడు డాక్టర్ శుక్లా ప్రభాబెన్తో. ఆ మాట విని ఆమె కంట తడి పెట్టుకుంది. నా వైపు చూపుతూ, ఇతను వచ్చాక వ్యాధి తిరుగుముఖం పట్టిందనుకున్నాను. నానాటికి ముఖంలో ఎక్కువగా కళ కనిపిస్తోంది. చలాకీగా మాట్లాడుతున్నాడు అన్న హితవు కూడా కలిగింది. దైవం అనుకూలిస్తే అతను దక్కవచ్చు అన్నది వదినగారు. కానీ పురుషయత్నం ఎంత ఉన్నా దైవం అనుకూలించలేదు. హేమను గురించి మాట్లాడుతూనే ఏదో జ్ఞాపకం వచ్చి చిరునవ్వు నవ్వుతూనే నా చేతుల్లోనే కళ్ళు మూశాడు స్నేహితుడు పజూభాయ్. ఇందరము ఇంత మనఃపూర్వకంగా ఆశించినా ఆ ప్రాణిని బంధింపలేకపోయినాము ఆ పంజరంలో. విముక్తి తప్పింది కాదు ఆ జీవునికి. ఆ లోకంలో వారి ఆత్మలు ఏకమయ్యాయి అన్న ఊరడింపే ధైర్యమి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.